బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, అందుకనే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన. అది నిజమేనా? ఎందుకమ్మ మన డబ్బులు వేసాడు ఇక బ్యాంకుల్లో, అందరు డబ్బులు తెచ్చుకున్నారు కదా వ్యవసాయం తరపున. దండగాని ఎట్టంటారు దండగాని? వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాగుతూ ఉంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటారు. ఇవన్నీ సహజమే, మనకు తెలిసినయే. ఒక సంవత్సరం ఎగ్గొట్టే డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేయటం కదా, రైతులకి గిట్టుబాటు ధర కూడా లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంటే ఇలా డబ్బులు పిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఏంది బాబాయ్, అందరికి నేను 4 విడతలు 3 విడతలు వేసాను. వేయలా రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు రమ్మనండి. ఇదిగో నేను ఈ సంవత్సరం వేసానని చూపించమనండి. 2 సంవత్సరాలు వేసాడు. అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు వేసాడు? నువ్వు పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేసావు? 5 సంవత్సరాలు చేస్తే 3 సంవత్సరాలు ఎందుకని వేసి 2 సంవత్సరాలు ఎవడేస్తాడు? ఇక్కడ అమ్మమ్మఒడు ఎవరు? అసలు నువ్వు అడుగు పెడతంతోటే కరోనా వచ్చింది కదా, అసలు నువ్వు అడుగు పెట్టడమే కరోనా వచ్చింది కదా. రాష్ట్రం మొత్తం నువ్వు అడుగు పెట్టడంతో కరోనాతో వచ్చింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనానికి వచ్చింది. ఇండియా మొత్తం ఇంకేడా అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులను ఆదుకున్నాను నేను అంటున్నాడు కదా. ఇవాళ నీకు ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయి, చెప్పిన పాట ప్రకారం డబ్బులు వేసాడు. నువ్వు ఏదో రాజకీయ లబ్ధి కోసం ఊరక డబ్బా కొట్టుకుంటే ఎట సరిపోయిద్ది? డబ్బులు తీసుకున్న వాళ్ళు, బ్యాంకుల్లో వేసి డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ పిచ్చోళ్ళ? అనేవాళ్ళకి కూడా పడి ఉంటాయి డబ్బులు నాకు తెలిసి. రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏదో మాట్లాడటమేలే కానీ వాళ్ళకు కూడా పడి ఉంటాయి డబ్బులు. ఇక్కడ చూస్తే కనుక ఒక టీడీపీ పార్టీ వాళ్ళకి, కూటమి నాయకులకు మాత్రమే పనులు జరుగుతున్నాయి అంటున్నారు. వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి డబ్బులు. అసలు ఇప్పుడు యూరియా కట్టలు కొరత అంటున్నారు, యూరియా కట్టలు కొరత అంటున్నారు. ఎందుకు అయింది కొరత? ఒక్కొక్కళ్ళు 10 కట్టలు కావాల్సిన వాడు 20 కట్టలు స్టాక్ పెట్టుకుంటున్నారు. ఏడ కొరత వచ్చిద్దోనని. ఏమి లేదు, ఇది అంతే, ఏమి లేదు. ఊర గోల రద్దీ తిరణాల, ఏమి లేదు. ఎవరు కావాల్సిన వాళ్ళు నా దగ్గర రమ్మని నేను పంపిస్తా, నేను ఇస్తా, రమ్మనండి. ఈ రోజుకి కూడా రాస్తానే ఉండారు, ఇంకా కట్టలు ఇస్తానే ఉండారు. అసలు ఇవ్వాల్సిన పనే ఉంది, కొట్లో పోయి కొనుక్కొచ్చుకోవటమేగా. ప్రభుత్వం ఇవ్వాల్సిన పనే ఉంది, కొట్లో పోయి కొనుక్కొచ్చుకునే కట్టలేగా. రైతులు కొట్లో కొట్టుకుంటున్నారంట యూరియా. అంతకు ఏం అవసరం లేదబ్బా, నువ్వు డబ్బులు తీసుకుని పోయి కొనుక్కొచ్చుకోపో. నీకు యూరియా కట్ట కావాల్సింటే కొట్టుకు పోయి కొనుక్కొచ్చుకోపో. ప్రభుత్వం ఏం చేసిద్ది? కొట్లో ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. లేకపోతే రేపు రమ్మంటాడు, లేకపోతే ఎల్లుండి రమ్మంటాడు. దానికి ప్రభుత్వం మీద బుర్ర జల్లితే ఎట్ట? అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉండేది కదా, ఈ సహకార సంఘాల ద్వారా. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, కానీ ఎంతవరకు ఉంటుంది? అంది లేకపోతే ఉంటుంది. వస్తున్నాయిగా కట్టలు, ముందు కట్టలు వస్తున్నాయి కదా. మరి ఎందుకు నిన్న వీళ్ళు రోడ్డు ఎక్కి హంగామా చేశారు? అరే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమయా? రైతుల విషయంలో కూడా రాజకీయం. మరి కావాల్సిందే రైతులతోటి కదా రాజకీయం. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి ఎక్కుతున్నావు అంటే ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే ఉండరుగా, ఊళ్ళో రైతులేగా ఉండేది. ఆ రైతుల కోసం మేము చేస్తున్నాం అంటారు. ఏముంటుంది విషయం ఆడ? వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు పబ్బం గడుపుకోవడానికి. వాళ్ళు మేము వస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మేము రాజకీయ లబ్ధి కోసం వస్తారు. కానీ ఏం సాగు వాళ్ళవి లేదు, ఇంక అయిపోయింది సినిమా అయిపోయింది. వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, డోర్ డెలివరీలు, సావదింగి తిరుపతి పోయి వచ్చే యాత్రికుల దగ్గర కారులు లాక్కుపోవటం, వాడు చేసిన అరాచకాలు దేశం మొత్తం చూసి 11 సీట్లు ముద్ర శుద్ధిగా అప్పచెప్పింది. 11 సీట్లు వచ్చినాయి అంటే ఇంకా గ్రేటే వాడికి. ఇంకా కొద్ది కాస్తో కూస్తో ఉంది వాడి మీద, అందుకని ఆ 11 సీట్లు గెలుచుకున్నారు. వాడి మీద కాదు, ఆ నాయకుల మీద ఉండి గెలిచారు వాళ్ళు. ఆ నాయకులు డబ్బు పెట్టి గెలుచుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కాదు. 40% ఓటింగ్ ఉందా మాకు, ప్రతిపక్ష హోదా కావాలి మాకు అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళమనండి, ఇప్పుడు రద్దు చేసి అసెంబ్లీకి ఎమ్మెల్యేకి పోయి వాళ్ళ ఊళ్ళో పోయి నిలబడమనండి, ఆ నియోజకవర్గంలో గెలవమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. చూద్దాం పోయి గెలవమనండి. అరే అంత మాట కాదయా, మొన్న ఏం చేశారు? డిపాజిట్లోనే అసలు మమ్మల్ని ఓట్లు వేయనీయలేదండి. అసలు నువ్వు ఎప్పుడు పెట్టాడు ఓట్లు? ఇంతకుముందు
ఇంతకుముందు నువ్వు ఎలక్షన్లు పెట్టలేదు కదా, 30 సంవత్సరాలు నువ్వు ఎలక్షన్లు నడపలాడా. ఇవాళ ఎలక్షన్ పెట్టాడు, మగోడికి గెలిచాడు చంద్రబాబు, గెలిపించుకున్నాడు. ఇక్కడ ఓవరాల్గా ఏమంటారంటే కనుక ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్నారు, రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న వీళ్ళు ఇదే సమస్యని అసెంబ్లీలో ఎందుకని ప్రస్తావించలేకపోతున్నారు? ఇవన్నీ కూరగాయల మాటలబ్బా, ఏమి లేదు, కాలయాపన. వాళ్ళు ఏదో ఒకటి తిరుగుతున్నాం అన్న పేరుకి ఏమీ లేదు విషయం. కమ్మగా డబ్బులు పడుతున్నాయి పిల్లలకి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి. ఫ్రీ బస్సు అన్నాడు, ఫ్రీ బస్సు వదిలాడు. రైతులకు డబ్బులు అన్నాడు, రైతులు ఇవన్నీ ఏడ తెచ్చియాలా, ఏడ తెచ్చియాలా, మొత్తం చేస్తున్నాడుగా. నేనుంటే కనుక బటన్లోకి అందరికీ డబ్బులు అయింది, సంవత్సరన్నర అయింది, సంవత్సరన్నరలో అంతా మొత్తం చేసి పన్నుకాడుగా. ఏడ చేశాడు, ఏం చేయలేదు, మోసం చేశాడు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అంటే. ఏమి చేయకపోతే ఆ చేయలేదు అన్నోడి పెళ్ళాన్ని బస్సు ఎక్కించమను. ఒక ఫ్రీ బస్ ఇస్తే సరిపోతుందా? 16 రకాల సర్వీసులు ఉంటాయి, 5 రకాల సర్వీసులేనబ్బా. వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు ఉంటే ఎలిమెంటరీ స్కూల్కి పంపించమను, లేకపోతే మామూలు స్కూళ్ళకి పంపించమను. 1వ తరగతి 2వ తరగతి 10 మంది పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని పంపించమను. వాళ్ళ ఒక్క కుటుంబంలో 10 మంది పిల్లల్ని, 10 మంది పిల్లలకు డబ్బులు పడతాయి లేదు చూడమను. మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలండి ప్రతి మనిషికి కూడా. ఊరికి ఏదో మనం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నాం అంటే సరిపోదు. అంటే ఇది ఇప్పుడు ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాను, ప్రజల కోసం అవసరమైతే పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా జగన్. ఏముంది, ఏం ప్రజలు ఏం బాధపడుతున్నారు, నువ్వు ప్రజల కోసం నువ్వు ఇబ్బంది పడతా? ఏ ప్రజల కోసం నువ్వు ఇబ్బంది పడతావు? నీ పరిపాలన అన్నాళ్ళు మడ్డ గుడిచారు, రోడ్డు మీద గుంతలు, తట్ట మట్టేయడం చేతగాల నీకు, అర్థమైందా? తట్ట మట్టేయడం చేతగాల నీకు. మాకేందంటే ఆవేశంతో నువ్వు పరిపాలన చేయకుండా ఇవాళ నీకు డైరెక్ట్గా ఫోన్పేకి ముందు అమ్మలా, నువ్వు డైరెక్ట్గా డబ్బులు నీ అకౌంట్కి పంపించుకున్నావు క్యాష్ పూర్వకంగా, ఎవరికి రెండో వాళ్ళకి సంబంధం లేకుండా. 30 రూపాయల ముందు 220 రూపాయలకి అమ్మి డబ్బులు క్యాష్ చేసుకున్నావు నువ్వు. ఇంతకంటే దుర్మార్గ పరిపాలన ఉంటుందా నీకంటే? ఇప్పుడే దోపిడీ జరుగుతుందో, మొత్తం దోచుకుంటున్నాడు, బెల్ట్ షాపులు పెట్టి దోచుకుంటున్నాడు. కరోనాలో దేశం మీద నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి గొడుగు డిస్టెన్స్ పెట్టి మనుషులు చేస్తున్నావు కూడా, గొడుగు డిస్టెన్స్ పెట్టి గొడుగులు పెట్టి నువ్వు ముందమ్మిచ్చావు. ఇంతకంటే నీచమైన పని ఉందా ఏమన్నా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి ఉందా ఏమన్నా? గొడుగు డిస్టెన్స్ అంట ముందు తాగేవాడు, ఏమన్నా ఆలోచన ఉందా? ఇన్ని చెబుతున్నారు కదా కండక్టర్ని. మరి కరోనా టైంలో నువ్వు బస్సులను తిప్పలా, పొంతుల్ని వాళ్ళని పెట్టి నువ్వు బెల్ షాపులు కాడ లైన్లో క్యూల్లో నిలబెట్టి ముందు అమ్మిచ్చావు నువ్వు. ఇంకా నువ్వు కూడా దాన్ని ఓళ్ళ మీద తిరిగి నువ్వు ప్రచారానికి ఏ లెక్కన తిరిగి ఏ ఓట్లు అడుగుతావు నువ్వు? ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్, ఇవన్నీ ఆలోచించుకోవట్లేదు అంటారా వాళ్ళు? ఓడిపోయిన తర్వాత ఇవన్నీ జ్ఞానం ఉండాలి కదా. నేను చేసింది ఎదవ పనులు ఇవన్నీ, నేను ఇవాళ తిరుగుతున్నాను అంటే నీ జనం నీకుంటారు, ఒక బోరుదేవాళ్ళు 10 మంది 20 మంది, వాళ్ళు తప్పరు, నీ అమ్మడ తిరగాలి, వాళ్ళు తప్పదు. ఆ 10 మంది 20 మంది తిరుగుతారు నీ కోసం, ఏదన్నా ఏత్తావేమో బిస్కెట్ తిందామని, అంతేలే కానీ ఏమీ లేదు ఆడ విషయం. ఇప్పుడు నోరు వేసుకొని పడిపోయిన ఈ పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ అసలు ఏమైపోతున్నారు అంటారు వీళ్ళందరూ? ఏమైపోయేది ఏముంది, వాళ్ళు చేసిన దుర్మార్గాలే. వాళ్ళు ఎడంగా ఉంటే పొద్దురబాబు మనకెందుకు అని చెప్పేసి ఎడంగా ఉంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం రప్ప అంటున్నాడు కదా నేను అధికారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున వాడి పరిస్థితి ఏందో వాడికి అర్థం కాక చేస్తుంటే, వాడి పరిస్థితి ఏదో వాడికి అర్థం కాక చేస్తున్నాడు. వీళ్ళు మటుకి బయటికి ఎందుకు వస్తారు? ఏదో ఫార్మాలిటీ, రేపొద్దున మనకు సీట్లు ఇడేమో చూద్దామని చెప్పి వస్తున్నారు, అంతే విషయం. అంతే, ఏమి లేదు, విషయం ఏం లేదు ఆడ. 29 లేదంటారు జగన్మోహన్ రెడ్డి. యాడ 29 ఉండేది, యాడ 29? అసలు ఏం మాటలయ్యి? ఏ లెక్క నువ్వు చేసిన దుర్మార్గ పనులు మొత్తం రిపీట్ చేసుకో, వెనక్కి తిరిగి ఒకసారి నువ్వు చేసిన పనులన్నీ దుర్మార్గ పరిపాలన, నీ పరిపాలన మొత్తం ఒకసారి రిపీట్ చేసుకుని ఆలోచించుకో. ఒక్కటన్నా నువ్వు సరిగా చేసావేమో?